హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈరోజు మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఏ రైతులైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఇక ఒక్కొక్క రైతుకు కూడా గతంలో ఏ విధంగా ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చారో అదే విధంగా ఇప్పుడు కూడా మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలను జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తారు, ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ పంట నష్టపరిహారం అందుతుంది అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఇక చాలా మంది రైతులు ఏంటంటే ఎన్ని ఎకరాలకు ఇస్తారు, అసలు ఈ పంట నష్టపరిహారాన్ని ఎలా అంచనా వేస్తారు, ఎలా నమోదు చేయించుకోవాలి నష్టపోయినటువంటి రైతులందరూ కూడా అని అడిగారు. వారందరికీ కూడా ఈ వీడియోలో అయితే మనకు సమాధానం అయితే ఉంది. తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి. మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసిన అలాంటి వికలాంగుడికి తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి. మీ విలువైన సహాయాన్ని అయితే తప్పకుండా పంపించండి. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, నేను ప్రతి వీడియోలో కూడా క్యూఆర్ కోడ్ను పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు కొంతమంది అయితే మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది, హెల్ప్ చేయడం అయితే జరిగింది. అటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. తప్పకుండా మరింత మందికి సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా, అలాంటి వికలాంగులకు సహాయం చేస్తే ఎటువంటి తప్పు లేదు. తప్పకుండా సహాయం చేయండి. ఇక సహాయం చేయడమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్, వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మొత్తం సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా మెసేజ్లో తెలుసుకోవాలంటే మెసేజ్ రూపంలో తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేసిందండి. ఇక ఇటీవల వర్షాలు కురిసి తీవ్రంగా రైతన్నలైతే నష్టపోవడం జరిగింది. ఇక ఈ నష్టపరిహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే మొన్న కురిసినటువంటి వర్షాలకే మనకు అప్పట్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా వర్షాలు అయితే కురిసాయి, ఇప్పుడు కూడా కురుస్తూనే ఉన్నాయి. ఇక మొన్న కురిసినటువంటి వర్షాలు అయితే తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురిశాయి. ఈ భారీ వర్షాలకు జనజీవనంతో పాటు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మనకు అవన్నీ కూడా జరగడం జరిగింది. అలాగే మనకు ఈ యొక్క పంటలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇప్పటికే ఇటువంటి వారందరికీ, ఇటువంటి కుటుంబాలన్నిటికీ కూడా మనకు రైతులే కాదు మిగిలిన వారికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి అధికారులు వెళ్ళి మనకు సర్వే చేసి వారు నష్టపోయినటువంటి వివరాలని కూడా నమోదు చేసుకుని వారికి ఇప్పటికే ఆ విధంగా ఎవరైతే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ప్రజలందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంటింటి సర్వే అనేది చేసి ఎవరైతే తీవ్రంగా నష్టపోయారో ఆస్తి నష్టం జరిగిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక గతంలో 10,000 రూపాయలు మాత్రమే వేసేవారంటే అకౌంట్లో, దాన్ని 17,500 రూపాయలకైతే పెంచడం జరిగింది. ఇక ఆ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే పెంచడం జరిగింది. మరొక 7,500 దుస్తులకు వారి యొక్క పశువులు చనిపోయిన దానికి ఇలా రకరకాలుగా వారు నష్టపోయినటువంటి క్లీనింగ్కు, ఎలక్ట్రికల్ వర్క్కి ఇలా అన్నీ కూడా లెక్కలేసుకుని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్క కుటుంబానికి కూడా 17,500 రూపాయలు అయితే
జమ చేయడం జరుగుతుంది. అలాగే మనకు నిత్యావసర సరుకుల పంపిణీని కూడా చేస్తుందన్నమాట. ఇది కుటుంబాలు వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు అనమాట. ఇక ఇంతే స్థాయిలో ఇంతకంటే ఎక్కువ స్థాయిలో రైతులు వేసినటువంటి పంటలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక అటువంటి పంటలన్నిటికీ కూడా అటువంటి రైతులందరికీ కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయలను పంట నష్టపరిహారం కింద అందించాలని ఈ రోజు వచ్చే రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారాన్ని విడుదల చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక మనకి ఇప్పటికే మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయాల్సిందండి. కానీ ఈ విపత్తు సడన్ గా ఈ విపత్తు వచ్చి మనకు పంటలు నష్టపోయారు కాబట్టి ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మనకి పంట నష్టపరిహారాన్ని అయితే ప్రస్తుతానికి రైతన్నలకైతే అందిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర బృందం అయితే మన తెలంగాణలో మనకు పర్యటించి ఇక ఆస్తి నష్టాన్ని అయితే అంచనా వేయడం జరిగింది. పంట నష్టాన్ని ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని అంటే నిర్ణయించడం జరిగిందనమాట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు మన తెలంగాణ రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయలను అయితే ఈ వరద విపత్తు కింద కేటాయించడం జరిగింది. ఇక ఈ డబ్బులన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాత మనకి పంట నష్టపరిహారంతో పాటు మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో అటువంటి వారందరికీ కూడా మనకు వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక నష్టపరిహారాన్ని కూడా అంచనా వేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వేస్తారు. ఇక మీరు ఎవరైనా సరే పంట నష్టాన్ని నమోదు చేయించుకోకుండా ఉంటే మీ వ్యవసాయ అధికారులను ఏఈఓ గారులను కలిసి మీరు ఈ పంట నష్టాన్ని అంచనా వేయించుకోండి. మీ యొక్క నష్టపరిహారాన్ని బట్టి మీకు ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క సాయం అయితే అందుతుందన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం రైతు భరోసా. ఈ యొక్క రైతు భరోసా కోసం కొన్ని లక్షల మంది రైతన్నులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకంలో 5,000 మాత్రమే ఇచ్చేవారు ఎకరానికి. 2 సీజన్లకు సంబంధించి 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇక్కడ అలా కాదండి, మనకు 1 ఎకరం భూమి కలిగిన రైతుకు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల చేత ఈ డబ్బులు విడుదల చేయలేకపోయింది. ఇక అన్ని వివరాలు కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. తప్పకుండా ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగిసే సమయం వచ్చింది కాబట్టి, అంటే వానాకాలం సీజన్ కూడా ముగిసే సమయం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా సహాయం కోసం అయితే రైతులందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో తప్పనిసరిగా రైతులందరికీ కూడా తప్పకుండా యొక్క రైతు భరోసా కింద 1 ఎకరానికి 75,000 రూపాయలు 7,500 రూపాయల నుంచి 10 ఎకరాలకు 75,000 రూపాయల సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇక రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లోకే జమ చేస్తారండి. ఇక ఇంకా ఎవరైనా సరే దరఖాస్తులు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు పంట నష్టపరిహారంతో పాటు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని కూడా అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు అనమాట. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ను కూడా స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.